Daily. Taste the Daily. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం చౌరస్తా దగ్గర చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తమ బతుకు జీవనమైన డబ్బా దుకాణాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గాయత్రీనగర్ నాలాపై అడ్డుగా ఉన్నాయని తమ డబ్బాలను తొలగించి తీసుకునెళ్లారని వాపోతున్నారు. నాలాలపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసిన వారిని వదిలిపెట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న డబ్బాలతో రోజువారీ జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టడం అన్యాయమని కన్నీరు పెట్టుకున్నారు. కూల్చాల్సి వస్తే ముందుగా స్వర్ణ జయంతి కాంప్లెక్స్ ను కూల్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అమీర్పేట్ మొత్తంలో రోడ్డు మీద ఎక్కడ లేవా బండ్లు, ఎక్కడ లేవని చెప్పండి, మేము కూడా తీస్తాం. మేము కూడా రెడీ దానికి. ఎందుకంటే 100% ప్రతి ఎక్కడ ఎన్ని జాగాలలో రోడ్డు ట్రాఫిక్ అవుతుంది రోడ్డు మీద బండ్ల వల్ల. ఈ గల్లీలో ఏమి ఇబ్బంది అయింది? శశికుమారి వచ్చి ఆమె ఎందుకు దమ్కి ఇవ్వాలి మాకు? అసలు ఆమె ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఉందా? ఆమె మెయిన్ కార్పొరేటర్ కి లేని ప్రాబ్లం, తల్సన్ యాదవ్ గారికి లేని ప్రాబ్లం ఆమెకి ఎందుకు? ఇక్కడ గోడ కడతారంట, రోడ్డు మీద అట్టం గోడ కడతారంట. ఆమె లేదు, మా వాళ్ళకి ఇవ్వకపోతే మీరు తీసేస్తాము, మీ బండ్లు వేసుకెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి గోడ లేపేస్తామని అన్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? లేదంటే రేపు పొద్దున్న నుంచి బల్కంపేట మొత్తంలో గానీ అమీర్పేటలో ఏ రోడ్డు మీద బండి తీయొద్దు. అట్లయితే మేము కూడా ఓకే, లేదంటే మాత్రం మేము ఊరుకోం. రాదు, ఇక్కడే కూర్చుంటాం మేము. ఎంత రాత్రి ఏ ఆఫీసర్ అయితే మా బండ్లు చేయబెట్టాడో అదే ఆఫీసర్ మొత్తం అమీర్పేట మొత్తం తీయాలి బండ్లు. మేమన్నాము, మా మేడం మాకు బతుకుదారి చూపించినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి? మేము వెళ్ళము, మాకేమైనా అబ్జెక్షన్స్ అవుతున్నా మేము ఏమన్నా చెప్పన్నాం. అట్లాంటి ఇబ్బంది లేనట్టలపో ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతిసారి ప్రతి ఒక్కరు అందరూ షాపులు పెట్టుకోరు. అంతెందుకని అంత మొన్నేమో శ్రీనివాసాలు వచ్చినాడు, ఆ మూల వరకు వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ముంగటకి ఎవరు రాలేరు. అట్లాంటి వాళ్ళకి ఎవరికి బాధ లేనిది ఎవరికి బాధ అయ్యి ఎవరికి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేసి ఎందుకు తీపిచ్చేస్తారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? లోన్లు తీసుకోండి, స్ట్రీట్ వెండర్లు పెట్టుకోండి, లోన్లు మీకు ఎట్లయితే ఇస్తామో బినా రుణం లేని వడ్డీ అట్లా మేము లోపల పెట్టుకున్నప్పుడు మీకెందుకు అయ్యా అంత ఇబ్బంది? మా ఓట్లతో గెలిచిన మీరు మమ్మల్ని న్యాయస్థానంలో చెప్తారా మీరు? అసలు ఇక్కడ కొంచెమైనా బుద్ధి ఉందా మీకు? మా ఆడోళ్ళ కడుపు మా ఉసూర్లు తీసుకుంటుండ్రు మీరు. మీ ఆడోళ్ళు వచ్చి కూర్చుంటే తెలుస్తుంటే మీకు. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో జనరల్ గా ఏదన్నా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటే నాలా మీద తప్పు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ పక్కన కాలనీ వాళ్ళు కూడా చెప్పారు, ఏమని ఎప్పటి నుంచో చెత్త వేస్తున్నారు మేడం, అదంతా కంపు వచ్చేదంటే నేను కార్పొరేటర్ అయ్యాక నాలా అంతా క్లీన్ చేయించాను. యూ కెన్ ఆస్క్ ద జిహెచ్ఎంసీ పీపుల్ వాట్ హ్యాపెండ్. ఎన్ని సంవత్సరాల నుంచి నాలా ఇలా పడుంది. ఆ నాలా క్లీన్ చేయించి దాని మీద స్లాబ్ వేసి పక్క వాళ్ళది కూడా మేడం ఎవరన్నా ఉంటే ఇక్కడ చెత్త వేయరు, లేకపోతే మొత్తం చెత్త డంపింగ్ యార్డు తాగుడు అన్ని జరుగుతున్నాయంటే ఆడవాళ్ళు మాకు ఏదో ఒక ఉపాధి కల్పించండి అంటే, అమ్మ ట్రాఫిక్ కి మీరు అడ్డు ఉండకూడదు, రూల్ ప్రకారం ఉండాలి. ఇదే నేను మహిళలందరికీ కూడా వాళ్ళు అదే అడిగితే, మేము మీరు ఎలాగైతే రూల్ ప్రకారం మీరున్నారో మేడం అదే విధంగా మేము ఉంటాము అని వాళ్ళు ఇక్కడ బండ్లు ఏదైతే వేసుకున్నారో యూ కెన్ సీ దేర్ ఇస్ నో పర్మనెంట్ స్ట్రక్చర్స్ హియర్. అక్కడ హౌ కెన్ దే రిమూవ్ దట్? చూపించింది మేము పెట్టుకున్నాం. ఒకవేళ లేడీస్ పైన